రాష్ట్ర మంత్రివర్గంలో యాదవ కురుములకు స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాంధీ భవన్లోకి గొర్రెలను తీసుకొచ్చి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు రాములు మాట్లాడారు. మంత్రివర్గంలో చోటు కల్పించాలని అనేకసార్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. నేను పోచబోయిన శ్రీహరి యాదవ్ గొర్రెల కాపర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడెబ అయోధ్య యాదవ్ గారి నేతృత్వంలో జీవాలకు నోరులేని జీవాలకు వైద్యాన్ని కూడా పట్టించుకోవట్లేదు. అట్లే గొల్లకుర్మ యాదవ్కి సంబంధించి రాజకీయంలో గాని కార్యవర్గంలో గాని మంత్రివర్గంలో గాని నామినేటెడ్ పదవులు గాని పూర్తి వివక్షాపూర్తిగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు మేము పీసీ అధ్యక్షుడికి వినతిపత్రం ఇవ్వడానికి మేము వచ్చినాము. మాతో పాటు మీరు కనీసం నాయకులంతా నోరు లేకుండా మాట్లాడతలేరు. మేము నోరులేని జీవాలమైన మేము సైతం మీతో అండగా ఉంటాము. మా తరఫున మీరు మాట్లాడతలేరు, మీ తరఫున మేము మాట్లాడడానికి వస్తామని చెప్పి గొర్రెల మేకలు కూడా మాతో వచ్చినాయి. ఇలా గొర్రెల మేకలు ప్లస్ గొర్రెల కాపర సంక్షేమ సంఘం తరఫున గౌరవ పీసీసీ అధ్యక్షుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జనాభా నిష్పత్తి ప్రకారం గొర్రెల కురుమలకి మంత్రివర్గంలో చోటు కల్పించాలని పీసీసీ కార్యవర్గంలో ఇటీవల ప్రకటించారు. అందులో కూడా వివక్షాపూర్తిగా వివరించారు. కాబట్టి ఆ మంత్రివర్గంలో అవకాశంతో పాటు కార్యవర్గంలో నామినేటెడ్ పదవులలో గొర్రెల కురుమలకు అవకాశం కల్పించాలని మీ నాయకుడే రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టుగా జిత్నే ఆబాది ఉత్తర భాగీదారి అంటున్నారు కదా. యాదవ్ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములన్న, మా గొర్రెల కాపర సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి భారం తిరుపతి యాదవ్ గారు, రాములు యాదవ్, నేను జాతీయ యాదవ్ కుల పోరాట సమితి